లోక్సభ ఎన్నికల్లో పోటీపై మహావికాస్ అఘాడీ కూటమి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఎన్నికల్లో పోటీపై కూటమిలోని కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ పార్టీల మధ్య నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలు ఉండగా ఉద్ధవ్ శివసేన అత్యధికంగా 21 చోట్ల పోటీ చేయనుంది. మిగిలిన సీట్లలో కాంగ్రెస్ 17 స్థానాల్లో, పవార్ శివసేన 10 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఒక్క సీటు కోసం పలువురు పోటీ పడుతుంటారని, కానీ గెలిచే వారికే ప్రాధాన్యం ఉంటుందని కూటమి నేతలు తెలిపారు. మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది. అయితే సీట్ల సర్దుబాటు అంశంలో కాంగ్రెస్ ఠాక్రే వర్గం మధ్య వివాదం చెలరేగింది. కిచిడి కుంభకోణంలో శివసేన నేత అమోల్ కీర్తికర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో అతడికి ఆ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపం తప్పుపట్టారు. సంజయ్ తీరుపై ఉద్ధవ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సంజయ్ ని కాంగ్రెస్ 6 ఏళ్ల పాటు బహిష్కరించింది.